శ్రీ గురుభ్యో నమః. కర్కటే పూర్వఫల్గుణ్యాం తులసీకాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీ. తెలుగు వన్ ప్రేక్షకులకు స్వాగతం. భగవద్విరహ వేదనతో వేగిపోతూ ఉన్నటువంటి గోదాదేవి తన మనోభావాలనన్నింటినీ, విరహాన్నంతా పాశురాల రూపంలో వ్యక్తం చేస్తూ ఎక్కడ ఆగిపోయింది అంటే, చెలులు కృష్ణుడు బృందావనంలో ఉన్నాడు అని చెప్పడం దగ్గర ఆగిపోయింది. అంటే కృష్ణుణ్ణి పొందాలి అంటే బృందావన గోపికలకి వీలైనంత సులభంగా మరెవ్వరికీ వీలు కాదు. బృందావనం అనేటటువంటి మాటకి సామూహికంగా ఉద్ధరించబడడం అని అర్థం. ఒక్కొక్కరు కాదు, బృంద అంటే సమూహం, ఆవనం రక్షించబడడం, ఉద్ధరించబడడం, ముక్తిని పొందడం. కనుక తాను కూడా ఆ బృందావన గోపికలుగా మారాలి, ఒక బృందావనాన్ని కల్పన చేసుకోవాలి. అంతే. అప్పుడే తండ్రిని అడిగింది, తండ్రి చేత ఉపదేశం కూడా పొందింది కాత్యాయని వ్రతాన్ని గురించి. ఆయన చెప్పడము జరిగింది, కృష్ణుడు గోపికల చేత చేయించాడని. అంచేత తనకి తానుగా ఆ వ్రతం చేయడానికి కావలసినటువంటి నియమాలని ఏర్పరచుకుంది. తండ్రి చెప్పాడా? భాగవతంలో మనకి ఆ గోపికల ఆ వ్రతాన్ని ఎలా చేశారో, ఏ విధంగా చేశారో మనకెక్కడ వివరం లేదు. వ్రతం చేసినట్టుంది. ఎన్నాళ్ళు చేశారు అన్నది కూడా స్పష్టంగా లేదు. గోదాదేవి నెల రోజులు చేసింది కనుక వారు కూడా నెల రోజులు చేశారు అని అనుకోవడం. కానీ దానిలో కనపడేది ఒక్కరోజు చేశాడు అనేటటువంటి భావన మనకి, వారు ఒక్కరోజే చేశారన్న భావన కనపడుతోంది. అవును, భగవంతుడి యొక్క సాన్నిధ్యంలో చేస్తే ఒక్కరోజేమిటి, ఒక్క క్షణం చాలు. మనకి చెప్తారు కదండి, దానాలు అవి ఇంట్లో చేసిన దానికన్నా దేవాలయంలో కన్నా నదీ తీర్థంలో కన్నా పుణ్యక్షేత్రాల్లో అధిక ఫలాలు వస్తాయని. అటువంటిది సాక్షాత్తు కృష్ణుడి యొక్క సాన్నిధ్యం గనక వారికి ఫలితం ఒక్కరోజులోనే లభించిందో, లేక వారు కూడా మరి 30 రోజులు చేశారో వివరం అయితే లేదు. అయితే గోదాదేవి ఆ వ్రతం చేయాలని సంకల్పం చేసుకున్నాక ఎలా చేయాలో ప్రేరణ పొంది వ్రతాన్ని ఆచరించింది. ఈ వ్రతాన్ని ఆచరించటంలో గోపికలు, బృందావనం 2 ప్రధాన స్థానాన్ని వహిస్తున్నాయి కాత్యాయని వ్రతం అనేది. కనుక ఇప్పుడు బృందావనంగా అంటే తానొక్కతే కాక అందరినీ కలిపి చేసుకుని రావాలి. కనుక ప్రతిరోజు చెలులందరినీ నిద్రలేపి తనతో పాటుగా స్నానానికి రమ్మని పిలిచింది. ఆ తరువాత గోపికలు ప్రధాన స్థానం వహించారు. కనుక తాను కూడా గోపికలాగా మారింది. గోపికలాగా మారడం అంటే, గోపి అనేటటువంటి దానికి అర్థం చిదాదులను గోపనము చేయునది గోపి. అంటే భగవంతునికి ఉండేటటువంటి శక్తులు, చిత్తు మొదలైనటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ గోపనం చేసి భద్రంగా భద్రపరిచేటటువంటిది గోపి. అటువంటి గోపీ భావం పొందాలి అని అనుకుంది. దానికి లౌకికంగా కనపడేటటువంటి గుర్తులు ఏమిటంటే, గోపికలు ఎలా ఉన్నారో అలా ఉండడం. అందుకే తాను కూడా పామరుల వలె ఉండాలని నిశ్చయం చేసుకుంది. ఒక బాగా వేదం చదివినటువంటి పండితుడి ఇంట్లో ఉన్నటువంటి బాలికలాగా కాక, ఒక పామర వనితలాగా కుడి పైట వేసుకుందిట. అంటే మామూలుగా ఎడం పైట వేసుకుంటారు, కుడి పైట గొల్లలు వేసుకుంటారు. గొల్లల వలె కుడి పైట వేసుకుంది. పెడకొప్పు పెట్టింది. మామూలుగా అందరూ జుట్టు ఇలా దువ్వుకుని వెనకాల జడల్లుకోవడమో కొప్పు పెట్టుకోవడమో చేస్తారు. గొల్లలు మాత్రం ఈ పెట్టినటువంటి కొప్పునంతా తీసి ఎడం పక్క ఈ చెవి మీదకి వచ్చేట్టుగా ఈ పక్కకి తీస్తారు. దీన్ని పెడకొప్పు అంటారు, వైరముడి అంటారు. తమిళంలో వైరముడి, తెలుగులో పెడకొప్పు. అందుకే గోదాదేవి రూపంలో చూడండి, ఈ పక్కన చిన్న ముడి ఉండి ఈ దానికి పూలు చుట్టుంటాయి. అంటే చిన్నపిల్లలకి ఒక్క జడ వేసి పూర్వకాలంలో వాటి చుట్టూతో పూలు పెడితే ఎలా ఉండేదో ముడిలాగా కట్టి అట్లా ఉండేది. గొల్లల వలె పెడకొప్పు పెట్టింది. అంతేకాకుండా సంస్కృతంలో చాలా గొప్పగా ఉండేటటువంటి సమాసభూయిష్టమైన భాషలో కాక పామరులకు అర్థమయ్యేటటువంటి అతి సామాన్యమైన మామూలు మనుషులు మాట్లాడుకునేటటువంటి, పామర జనం మాట్లాడుకునేటటువంటి మాటలలో తన పాసురాలు రచన చేయాలని అనుకుంది. అంటే పాసురాలు రచన చేయాలని కూర్చుని రాసిందని కాదు, పాసురాలు పలికింది. అలా పలుకుతూ ఈ వ్రతాన్ని చెయ్యాలి అనేటటువంటి నిర్ణయానికి వచ్చి ప్రతిరోజు
తెల్లవారుజామున చెలులందరినీ తనతో పాటు మేలుకొలుపుతూ దేవాలయంలో ఉన్న కొలనులో స్నానం చేసి అక్కడే అలంకరణ చేసుకుని అక్కడ ఉన్నటువంటి పూలని కోసి ఆ పూలని మాలలల్లి ఈ మాలలన్నీ దేవాలయం తలుపు తెరిచే లోపల స్వామికి అర్పించడానికి సిద్ధంగా తయారు చేయాలి. ఇది వాళ్ళ కార్యక్రమం. ఇంకా వ్రత నియమాలన్నీ మనకి 2వ పాసురంలో ఆవిడ చక్కగా వివరంగా చెప్తుంది. ఆ పాసురానికి అర్థం చెప్పినప్పుడు వివరంగా చెప్పుకుందాం. ఇక్కడ మామూలుగా చెప్పుకోవాలి ఏమిటంటే కళ్ళకు కాటుక పెట్టుకోరట. ఎందుకంటే సన్నని కాటుక పరు కూడా స్వామికి తమకి మధ్య అడ్డంగా ఉంటుందిట. పూలు పెట్టుకోరట, పూలన్నీ స్వామివే గనక. పాలు తాగరట, ఎందుకంటే అక్కడ ఉండేటటువంటి పాలన్నీ స్వామికే చెందుతాయి కనుక ఆయన నివేదనకే వినియోగించాలట. ఇలా అనేకమైనటువంటి నియమాలు. నెయ్యి తాగరట. ఇలాంటి నియమాలన్నీ పాటిస్తామని చెప్తుంది. అందులోనూ పగలు నిద్రించకూడదు, రాత్రి కూడా నిద్రించకుండా స్వామిని గురించే పాడుతూ ఉండాలి. ఒకవేళ ఎవరైనా నిద్రకి ఆగలేక పడుకోవాలి అనుకుంటే వట్టి నేల మీద పడి పడుకోవాలే తప్ప సుఖమయంగా పరుపులు పక్కలు వేసుకుని నిద్రపోకూడదు. ఇలాంటి అనేకమైనటువంటి నియమాలని చాలా శ్రద్ధగా పాటిస్తాను అని ఆవిడ నిర్ణయం చేసుకుంది. తండ్రి తనకి కాత్యాయని వ్రతం గురించి చెప్పిన తరువాత మరునాడే మార్గశీర్ష పూర్ణిమ వచ్చింది. తమిళులకి పూర్ణిమ నాడే నెల మొదలన్నమాట. అంటే మళ్ళీ మార్గశిరం తర్వాత వచ్చేటటువంటి నెలలో పుష్యమాసంలో ఉండే మనం పూర్ణిమ అనుకునే వరకు వాళ్ళకి మార్గశిర మాసమే ఉంటుంది. ఆనాడు తాను మొదలుపెట్టి చెలులని నిద్రలేపేటటువంటి వంకతో కృష్ణుడిని కీర్తిస్తూ వచ్చింది. ఇలా నిద్రలేపేటటువంటి ఈ 30ని కలిపి ఏమంటారంటే తిరుప్పావై అంటారు. తిరు అంటే శ్రీ, శుభప్రదమైన, మంగళప్రదమైన, లక్ష్మీప్రదమైన, పావై అంటే వ్రతము అని అర్థం. అంటే శుభప్రదమైనటువంటి వ్రతం. దీన్ని మార్గశీర్ష వ్రతము అంటారు. అలాగే దీన్ని ధనుర్మాస వ్రతం అంటారు. దీన్ని శ్రీవ్రతం అంటారు. తిరుప్పావై అని తమిళంలో అంటారు. ఈ తిరుప్పావై అనుసంధానం అనే పదం కూడా ఎందుకు సరిపోతుంది అంటే పావై అనేటటువంటి మాటకి తమిళంలో ప్రాచీన తమిళంలో ఉన్న ఒక ఛందస్సు పేరది, కవితా విశేషం. పావై అనేది ప్రాచీన తమిళంలో ఉన్న ఒక కవితా విశేషం. అలాంటి కవితా విశేషం ఉన్నటువంటి ప్రాచీనమైన పావై అనే పద్ధతి ఏదైతే ఉందో ఆ పద్ధతిలో ఈవిడ ప్రతిరోజు చెల్లుని నిద్ర లేపడానికి పాసురాలు పలికింది గనక వీటికి పావై అన్న పేరు చాలా బాగుంది అని చెప్పి తమిళులు మురిసిపోయినటువంటి మాట. కనుక ఇలా ఈవిడ వ్రతం చెయ్యాలి అని నిర్ణయం తీసుకుని, ఇది బృందావనం అనుకున్నాం కదా, తానొక్కతి ఉద్ధరించబడితే ఎలా సరిపోతుంది, తానొక్కతి కృష్ణుని చేరుకుంటే సరిపోయేది కాదు కదా. తనతో పాటుగా మరింతమందిని కృష్ణ భక్తిలో మునిగేటట్టుగా చేసి అందరినీ కూడా భగవంతుడి దగ్గరికి చేర్చినట్టయితే అప్పుడు అది బృందావనం అవుతుంది. కనుక బృందావనము గోపికలు అనేటటువంటి మాటని ఆవిడ ఒక సూచనగా తీసుకుని అందరితో కలిసి బయలుదేరి ఈ వ్రతం చేయడం మొదలుపెట్టింది. ఈ వ్రతం చేసేటప్పుడు తనని తాను గోపికగా భావించుకుంది, తన తల్లిని తండ్రిని యశోదానందులుగా భావించుకుంది, శ్రీవిల్లిపుత్తూరుని బృందావనంగా భావించుకుంది. ఈ మొత్తం అంతా గొల్లపల్లెగా మార్చేసి వ్రతాన్ని ఆవిడ అనుష్ఠానం చేసింది. ఆ వ్రతంలో అనుష్ఠానం చేస్తూ ఒక్కొక్క రోజున ఒక్కొక్క పాసురం చెప్తూ ఉంటే దాంట్లో ఉన్నటువంటి విశేషమైనటువంటి అర్థాలు ఎలా ఉన్నాయి అంటే సర్వ ఉపనిషత్ సారంగా కనపడతాయి. అవి ఆళ్వారులని మేల్కొల్పినట్టుగా కనపడుతూ ఉంటాయి. సమస్తమైనటువంటి విశిష్టాద్వైత సిద్ధాంతాలు ఉంటాయి. స్త్రీలు చేసే నోముల యొక్క నియమాలు ఉంటాయి. అసలు ఇది ఉంది ఇది లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఒక్కొక్క పాసురం గురించి విశిష్టాద్వైత మతంలో ఉన్నటువంటి పండిత వర్గం మాట్లాడడం మొదలు పెడితే ఒక్క పాసురం మీద 1 నెల రోజులు వారు ప్రసంగం కొనసాగించగలరు. అన్ని అంతరార్థాలతో ఉండే పాసురాలని ఆ గోదాదేవి మనకి అనుగ్రహించింది. నీళాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్జం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం స్రజినిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయ ఏవాస్తు భూయః. స్వస్తి.